అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దీని వాక్యాన్ని చదువుకుందాము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చునియున్నాడు. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మన అపరాధముల చేత పాపముల చేత చనిపోయి ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని ద్వారా మనలను తిరిగి బ్రతికించారు. ఆమేన్. ఆయనలోనికి బాప్తిస్మము పొందుట ద్వారా మనము ఈ లోక విషయమే చనిపోయి దేవుని విషయంలో జీవించుటకు మరణము నుండి తిరిగి లేచాము. హల్లెలూయా. ఇప్పుడు మనము జీవించుచున్న ఈ జీవితము మన కోసము చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు కోసమే బ్రతుకుచున్నాము. ఆమేన్. యేసుక్రీస్తు మరణమును జయించి తిరిగి లేచి దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి మన కోసము విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారు. ఆమేన్. అందుచేత ఆయన కోసము జీవించుచున్న మనము ఆయననే వెతుకుచు ఈ లోకములో జీవించాలి. పరలోకమందున్న ఆత్మ సంబంధమైన విషయముల కొరకై వెతుకుచు ప్రార్థించాలి. ఎందుకంటే మన స్వాస్థ్యము ఈ లోకము కాదు, మన నిజమైన స్వాస్థ్యము పరలోక రాజ్యమే. కాబట్టి ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి మన కొరకు ఏర్పాటు చేయబడిన స్వాస్థ్యమును పొందుకున్నటకు ముందుకు సాగిపోదాము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని వేడుకుందాం. పాపము వలన చనిపోయిన మమ్ములను తిరిగి లేపి ఉన్న ప్రభువా, మీకు వందనములు. మీరు మాకు అనుగ్రహించిన ఆత్మ ద్వారా పైనున్న మిమ్ములనే వెతుకుచు మీ రాజ్యంలోనికి ప్రవేశించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.